ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు బాలుని అవమానించిన రోహిణిని చంప పగలగొట్టిన మీనా. షాక్లో ప్రభావతి. నిజంగానే మీనా ప్రభావతి ముందే రోహిణిని చంప పగలగొట్టిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే ఇక ప్రభావతి కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. అడుగుపెట్టిన తర్వాత అప్పుడే రోహిణి అయితే మొత్తానికి మనోజ్కి నిజం చెప్పి, నేను ఇంటికి కోడలైపోయాను, ఇక నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అని ధీమాగా ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ప్రభావతి అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది, చూడమ్మా రోహిణి, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు నీ పని నువ్వే చేసుకొని వెళ్ళు. ఇంట్లో పని నువ్వేమీ చేయనవసరం లేదు. నీకు టైం ఉంటే ఇంట్లో పని చెయ్యి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, అత్తయ్య, కోడలుగా అత్తయ్యకి, మావయ్యకి, భర్తకి వండి పెట్టే అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? నేను ఇంట్లో పని చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్తాను. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అని గొప్పలు పోతూ ఉంటుంది ప్రభావతి ముందైతే. మీరేమీ కంగారు పడకండి, మీరు అలా కూర్చోండి, మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇట్టే వంట చేసేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి అన్న మాటలకి ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది. అమ్మ రోహిణి, ఇల్లు తాకట్టు పెట్టి మరి నీకు నేను బ్యూటీ పార్లర్ పెట్టడానికి డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బుల సంగతి కూడా చూడు. 6 నెలలు మాత్రమే నాకు గడువు ఉంది. 1 నెల అయిపోయింది అని అంటూ ప్రభావతి డబ్బుల విషయం కూడా గుర్తు చేస్తుంది రోహిణికైతే. ఈవిడేంటి వంట చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి మళ్ళీ డబ్బుల దగ్గరికి వచ్చి ఈ డబ్బులు నాకు ఇచ్చేయమ్మా అంటుంది. అయినా బ్యూటీ పార్లర్లు పెట్టి 1 నెలే కదా అయ్యింది, డబ్బులు అంత తొందరగా ఎలా తీసేస్తాననుకుంటుంది అని ప్రభావతి గురించి రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే బాలు అయితే ఇక కారు బాడికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే ఎదురొస్తుంది బాలుకి. ఇక రోహిణి బాలు మీనలని చూసి, వీళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతున్నట్టే ఉంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉందని అనిపిస్తుంది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోహిణి నిద్ర లేచేసరికి ఇక ఇంట్లో జనమందరూ కూడా టిఫిన్కి, కాఫీలకి ఎదురు చూస్తూ ఉంటారు. వామ్మో, వీళ్ళందరికీ చేసేసరికి పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. ఇక నేను పార్లర్కి వెళ్ళి ఏం వర్క్ చేస్తాను, అక్కడ నిద్రపోతుంది తప్ప ఈ వర్క్ నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక ఐడియా వేయాల్సిందే అని అనుకుంటూ తన రెడీ అయిపోయి మనోజ్కి కాఫీ ఇచ్చేసి తను కూడా కాఫీ తాగేసి అప్పుడు ఇక వెంటనే పార్లర్కి అయితే బయలుదేరిపోతుంది. ప్రభావతి అయితే, ఏంటమ్మా ఇంత ఉదయమే పార్లర్కి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే, ఏం లేదత్తయ్య, అర్జెంటుగా క్లయింట్స్ వచ్చారు పార్లర్కి, నేనే వాళ్ళకి బ్యూటీషియన్ చెయ్యాలని చెప్తున్నారు, అందుకని మేకప్ చేయడానికి వెళ్తున్నాను అత్తయ్య. ఇంట్లో పనంతా చేద్దామనుకున్నాను, సడన్గా ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సి వచ్చింది, ఏమీ అనుకోకండి అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకంటే పార్లర్ పనుంది, ఇంట్లో పని పాటు లేకుండా మీనా పడుంది కదా, తను అందరికీ వండి పెడుతుందిలే, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఆ మాట విని సత్యమైతే, ప్రభావతి, ఇది అన్యాయం తెలుసా? మీనా ఏమో ఇంటిల్లిపాది మొత్తం చాకిరీ చెయ్యాలా, ఆ రోహిణి అసలు ఉదయమే మేకప్ అంటూ వెళ్ళిపోయిందా, ఇది ఎంత అన్యాయం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే, తను రోహిణి బ్యూటీషియన్ అని మీకు తెలుసు కదా, అలా మాట్లాడతారేంటి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే ఇక మొత్తం కూడా ఇంటి చాకిరీ చేసి అలాగా అలసిపోతుంది. బాలు అయితే అలాగే బ్యూటీ పార్లర్ మీద నుంచే వెళ్తూ ఉంటాడు, రోహిణి బ్యూటీ పార్లర్ నుంచే. కానీ ఇదేంటి, ఈ రోహిణి గారు ఇంకా పార్లర్లు తీయలేదేంటి, ఉదయం 9 అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోహిణి అయితే తన ఫ్రెండ్తో ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటుంది. అదే హోటల్కి బాలు కూడా టిఫిన్ చేయడానికి వెళ్తాడు. ఇక వెళ్ళి అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది, ఉదయమే మేకప్ అని చెప్పి అబద్ధం చెప్పి వచ్చేసానే, లేకపోతే ఆ ఇంట్లో అంతమందికి కూడా చాకిరీ చేయాక తప్పదు, ఆ మీనా చేస్తుద్దిలే అని నేను వచ్చేసాను, నిజంగానే నేను మేకప్కి వెళ్తున్నానేమో అనుకొని మా అత్తగారు నమ్మేసి నవ్వుతూ నన్ను సాగనంపింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు. సాయంత్రం రోహిణి, బాలు ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక మీనా అయితే అలసటగా కనిపిస్తుంది బాలుకి.
ఏంటి ఇంట్లో పనంతా నువ్వే చేస్తున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నది తనే కదా, తనే చెయ్యాలి, చేస్తే ఏముంది, ఇంట్లో అత్తగారికి మాంగారికి అత్తగారింట్లో వంట చేయకుండా ఏం చేస్తారేంటి, ఖాళీగా కూర్చుంటారా అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే ఖాళీగా కూర్చుంటుంది ఎవరో మీ కొత్త కోడలు రోహిణి. నా భార్యని ఇంటింటి చాకరీ చేయిస్తూ కోడల్ని మాత్రం బయటికి వెళ్ళి షికార్లు చేయమంటున్నావా అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే షికార్లు ఎవరు చేస్తున్నారో, నేను వర్క్ పని మీద వెళ్ళాను, ఏంటత్తయ్య ఇదంతా, మీకు చెప్పాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. రే అది బ్యూటీషియన్ పని మీద బయటికి వెళ్ళిందిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి బాలుని. అప్పుడు ఇక బాలు అయితే అవునా, పని తప్పించుకోవడానికి ఫ్రెండ్తో హోటల్లో కలిసి టిఫిన్ చేస్తుంది, అదే హోటల్కి నేను కూడా వెళ్ళాను, అప్పుడు ఈ మాటలు విన్నాను. పొద్దున్నే మేకప్ లేదు ఏమీ లేదు, తను ఆడిందంతా ఒక నాటకం. చూడు నువ్వు ఇలా నాటకాలాడి పని మొత్తం మీనా మీద వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ బాలు అయితే రోహిణిని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే చిచ్చి ఇలాంటి వాళ్ళతో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది, ఇలాంటి తాగుమూతులు కూడా నాకు నీతులు చెప్తున్నారు అని రోహిణి బాలుని అసహించుకొని అందరి ముందు అవమానిస్తుంది. ఎప్పుడైతే ఈ తాగుమూతులు కూడా నాకు అందరూ కూడా నీతులు చెప్తున్నారని రోహిణి బాలుని అందరి ముందు అవమానించిందో అది చూసి ఓర్చుకోలేను. అయితే ఇక రోహిణి చంప పగలగొడుతుంది. నువ్వు నాకు ఎంత పని చెప్పినా నేను చేస్తాను, ఎంత అవమానించినా తట్టుకుంటాను, కానీ నా భర్త గురించి మాత్రం నువ్వు అవమానంగా లోకు చేసి మాట్లాడావంటే మాత్రం నా యాక్షన్ ఇలాగే ఉంటుంది. నా భర్త నా ముందు ఎప్పుడూ కూడా రాజాలాగే బ్రతకాలి, ఆయన అన్న దాంట్లో తప్పేముంది. ఉదయమే నువ్వు అత్తయ్యకి ఏం చెప్పని వెళ్ళావో, వెంటనే మేకప్ చేయాలి లేకపోతే ఇంట్లో పనంతా చేసేదాన్ని అని చెప్పావు కదా, కానీ నువ్వు వెళ్ళి చేసిందేంటి, నీ ఫ్రెండ్తో కలిసి హోటల్లో టిఫిన్ చేస్తూ అక్కడ ఎంజాయ్ చేశావు, మరి దీన్నేమంటారో అని అంటూ రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా అయితే. నా భర్త తాగుమోతాడే కానీ అబద్ధాలు చెప్పేవాడు కాదు, ఎప్పుడు కూడా నిజమే నిక్కచ్చిగా ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతాడు, అది గుర్తుపెట్టుకో. నీలాగా మాయ మాటలు చెప్పి అత్తయ్య ముందేమో గొప్పలిపోయి తర్వాత పని తప్పించుకునేవాడు కాదు నా భర్త అని అంటూ మీనా అయితే ఇక రోహిణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది. అది చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు